హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ వీడియో దగ్గర ముందు రావడం జరిగింది. ఈరోజు మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో నిఫ్టీ అనేది 110 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ 16,000 ఏదైతే లెవెల్ ఉందో, సో నిన్న అది కొంచెం కింద క్లోజ్ అయింది కదండి. ఈరోజు ఇట్ క్లైమ్డ్ బ్యాక్ 16,050 అరౌండ్. సో నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో అయితే ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్ 1,650 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ 1060 కోట్ల దాకా డిఐఎస్ బయింగ్ చేయడం జరిగిందనమాట అండి. సో అయితే నెట్ స్టిల్ అగైన్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా చూస్తే కనుక 600 crores ఇంకా మైనస్ అనమాట అండి. ఓకే, సో ఇన్స్టిట్యూషన్స్ ఇంకా పార్టిసిపేషన్ అనేది మార్కెట్లో ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా లేదు. ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. సో రీటైల్ పీపుల్ మేబీ ఆర్ సమ్ హెచ్ఎన్ఐస్ యాడ్ చేస్తున్నారని చెప్పి మనం భావించాలన్నమాట అండి ఖచ్చితంగా. ఓకే, సో అయితే ఓవరాల్గా ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక యాక్చువల్గా ఏవైతే ప్రీవియస్గా మనం డ్రా చేసుకున్నవన్నీ నేను అరేంజ్ చేస్తాను అనమాట అండి. మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా మనం ఒకసారి నిఫ్టీ టెక్నికల్స్ డీటెయిల్స్ మళ్ళీ మనం ఒకసారి డ్రా చేసుకుందాం అని చెప్పి ఒక ఐడియా వస్తుంది మళ్ళీ వన్స్ అగైన్, రైట్? సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిన్న ఏదైతే నేను ఆల్రెడీ చెప్పడం జరిగిందో, ఈ రోజు అగైన్ ఇట్ క్లైమ్డ్ బ్యాక్ అనమాట. సో ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందని చెప్పి క్లోజింగ్ బేసిస్ మనం అనుకోవడం జరిగింది కదా. సో బట్ ఇట్ అగైన్ ఇట్ మేనేజ్ టు క్లైమ్ బ్యాక్, రైట్? సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్ అనమాట అండి. యాక్చువల్గా అది క్లైమ్ చేయడం జరిగింది పైకి కాబట్టి లెట్ అస్ హోప్ ఇట్ విల్ హోల్డ్. సో హోల్డ్ అవుద్దేమో చూద్దాం అనమాట అండి. సో ఇది హోల్డ్ అయ్యి రెస్పెక్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్ అనమాట అండి. సో అయితే మన క్లియర్ కట్ కన్ఫర్మేషన్ నిన్న కూడా నేను చెప్పడం జరిగింది కదా. వన్స్ ఇట్ బ్రేక్స్ 16,200, క్లియర్ కట్గా 16,200 బ్రేక్ చేసి అది కనుక ఒకవేళ సస్టైన్ అవుతే ప్రైస్ కనుక 16,200 దాటి సస్టైన్ అవుతుంది అంటే కనుక అప్పుడు అప్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో అప్పుడు దాకా మనం ఆ లెవెల్ దాటినంత వరకు రివర్స్ అయిపోయింది, బుల్లిష్నెస్ మళ్ళీ వచ్చేసింది అని మార్కెట్లో మనం ఖచ్చితంగా బిలీవ్ చేయడానికి లేదనమాట అండి, రైట్? అట్ ద సేమ్ టైం బాగా వీక్గా ఉందా, బేరిష్నెస్ ఉందా, పడిపోద్దా అని చెప్పి మనకి కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే అండి 15,700, రైట్? సో ఈ లెవెల్ బ్రీచ్ అయితే కనుక అప్పుడు డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది అనమాట, రైట్? సో ఇవి కొంచెం క్రిటికల్ లెవెల్స్ అనమాట అండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కదా. సో ప్రైస్ యాక్షన్ మనం ఈజీగా సింప్లిఫైడ్గా నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట అండి. సో దట్ ఎవరైనా కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేలాగా మీరు క్లియర్ కట్గా చూస్తే కనుక యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ బాగా కరెక్ట్ అయిన తర్వాత హయ్యర్ లోస్ తోటి ప్రస్తుతానికైతే ట్రెండింగ్ బుల్లిష్గానే మనకు కనిపిస్తుంది అనమాట అండి. బట్ అయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం కంప్లీట్ బుల్లిష్ అయిందని చెప్పడం లేదు. ఇట్ మే రివర్స్ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక రివర్స్ తీసుకుని మళ్ళీ కిందకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట అండి. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి, రైట్? సో ఈ ఛానల్ రెస్పెక్ట్ చేసినంత వరకు ఇట్స్ ఓకే అనమాట అండి. సో డైలీ టైం ఫ్రేమ్లో, షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో మనం ఈ విధంగా చూసాం కదా. సో ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్ నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక, సో వీక్లీ టైం ఫ్రేమ్లో కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా సో ఫార్మేషన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట అండి. సో కైండ్ ఆఫ్ ఫ్లాగ్ లాగా ఫార్మేషన్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు కనిపిస్తుంది. బట్ కానీ ఏంటంటే క్లియర్ కట్గా సో డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ లాగే మనకి కిందకి కనిపిస్తుంది కదా. డైరెక్షన్ అయితే మాత్రం సో కిందకే ఉన్నట్టుగా సో లోయర్ హైస్ లోయర్ లోస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో వీక్నెస్ అనేది ఇంకా ఉంది, రైట్? సో అయితే లాంగ్ టర్మ్ ఇంకా వీక్నెస్ ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా చాలా వీక్ అయిపోయింది మార్కెట్ అని ఎప్పుడు చెప్తారంటే, టెక్నికల్గా చూస్తే కనుక వన్స్ ఒకవేళ 15,200 కూడా బ్రేక్ అయిపోతే సో మీడియం టు లాంగ్ టర్మ్ అనేది అది బేర్ మార్కెట్లో వెళ్ళింది, ఇంకా చాలా బేరిష్ అయిపోయిందని చెప్తారన్నమాట అండి. సో మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కింద చెప్తున్నారన్నమాట అండి. కనిపిస్తుంది కదా. సో దీని ఫ్లాగ్ ప్యాటర్న్ అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట అండి ఈ ఛానల్. సో అయితే ఇది ఎంత ఎర్లీగా ఇది క్లైమ్ చేసి ఒకవేళ బ్రేక్ చేస్తే కనుక సో యూ కెనాట్ ఇమాజిన్ అనమాట అండి. సో వండర్ఫుల్ అంటే ఈ పోల్ ఎంత అని చెప్పొచ్చు అనమాట అండి మనం. సో ఇది ఎంత ఉందో అంతవరకు మీకు అంత ర్యాలీ అనేది మార్కెట్లో వస్తుంది అనమాట అండి ఒకవేళ బుల్లిష్ సినారియో వస్తే కనుక. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ జియో పొలిటికల్ ఇవన్నీ చూస్తుంటే మాత్రం లెస్ లైక్లీ అనమాట అండి. చాలా తక్కువ ఛాన్సెస్ కనిపిస్తాయి. బట్ లాంగ్ టర్మ్ మేబీ 3 months 6 months 1 year డౌన్ ద లైన్ చూస్తే కనుక డెఫినెట్గా టార్గెట్స్ 24,000 పైన నిఫ్టీకి రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఇది కొంచెం లాంగర్ టర్మ్ పిక్చర్ అనమాట. సో ఇలా మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అని చెప్పి అంటారు ఫ్రెండ్స్. ఇలా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో సో మార్కెట్ యొక్క కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. షార్ట్ టర్మ్లో మీరు చూడొచ్చు అనమాట అండి. షార్ట్ టర్మ్లో సైడ్ వేస్ ఉంది, కొంచెం బుల్లిష్నెస్ ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్లో వీక్గానే ఉందన్నమాట అండి. సో లోయర్ అండ్ ఛానల్ దగ్గర ఉంది కదా, సైడ్ వేస్గా ఉంది, రైట్? సో మంత్లీ టైం ఫ్రేమ్లో కన్సల్టేషన్ అవుతుంది, బ్రేక్అవుట్ నెక్స్ట్ బ్రేక్అవుట్కి ప్యాటర్న్ రెడీ అవుతుందా అన్నట్టుగా. సో ఇలా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో డిఫరెంట్గా సో నిఫ్టీ మనం అనలైజ్ చేయాలి ఫ్రెండ్స్, రైట్? ఓకే, సో అయితే ఇవి కీ లెవెల్స్ అనమాట అండి. సో ఏవైతే లైన్స్ మీకు కనిపిస్తున్నాయో ఆ లెవెల్స్ మనం వాచ్ చేస్తూ ఉండాలన్నమాట అండి. అవి బ్రీచ్ అయినప్పుడు మాత్రం మనం కొంచెం కాషన్గా ఉండాలి. బట్ అయితే ఫండమెంటల్స్ పరంగా పిఈ మల్టిపుల్ ఇవన్నీ కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి కాబట్టి సో ఇది బ్రేక్ అయిపోయి అంత
వెళ్ళిపోద్దా, చాలా లోగా వెళ్ళిపోద్దా అంటే సో చాలా చాలా తక్కువ అవకాశం అనమాట అండి. బట్ కానీ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ఏదైనా ఒక పానిక్ సంథింగ్ లైక్ దట్. చైనాలో ఇష్యూస్ ఆల్రెడీ వస్తున్నాయన్నమాట అండి. చైనాలో ఫన్నీ మ్యాటర్ ఏంటంటే సో రైతుల దగ్గర డబ్బులు లేవన్నమాట అండి బ్యాంకులకి ఈఎంఐలు అవి చెల్లించడానికి. సో రైతుల దగ్గర నుంచి వాటర్ మెలన్స్ కానివ్వండి, వెజిటబుల్స్ ఏవి ఉంటే అవి ఈఎంఐ రూపంలో రైతుల దగ్గర నుంచి బ్యాంకులు కలెక్ట్ చేస్తాయంటే యూ కెన్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. సో అక్కడ సిచ్యువేషను అంతా బాగాలేదనమాట అండి. చైనా క్లియర్గా ప్రాబ్లంలో ఉంది. సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగింది కదా, సో రిసెషన్ ఫ్రమ్ చైనా ఆర్ యూరోప్ అని చెప్పి. సో యూరోప్ కూడా కండిషన్ అలాగే ఉందన్నమాట అండి. సో ఆల్రెడీ గ్రోత్ ఓవరాల్ డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే గ్రోత్ అనేది సో పాత ప్రీవియస్ ఇయర్స్లో ఎంతైతే ఉందో అది కంటిన్యూ అవుద్దా లేదా అనేది ఖచ్చితంగా ఒక కన్సర్న్ ఉందన్నమాట అండి. సో ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా బియాండ్ కంట్రోల్ వెళ్ళిపోతున్నాయి కదా, సో అక్కడ అది ప్రాబ్లంగా ఖచ్చితంగా ఉందన్నమాట ఫ్రెండ్స్, రైట్. సో ఎక్కడి నుంచైనా ఈ న్యూస్ వస్తే మాత్రం మళ్ళీ ఒక ప్యానిక్ సెల్లింగ్, ప్యానిక్ రౌండ్ ఆఫ్ ఇది ఖచ్చితంగా రావచ్చు అనమాట అండి ఇన్ ఫ్యూచర్. ఓకే, సో దానికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్, అది మాత్రం మర్చిపోద్దు ఎప్పుడు కూడా. సో మార్కెట్లో ఆ థ్రెట్ ఎప్పుడు ఉంటుంది అనమాట అండి. ఓకే, సో ఎందుకంటే అన్ఫోర్సిన్ ఈవెంట్స్ ఏదైనా సడన్గా జరగచ్చు కదా, సో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో మనం ఎప్పుడు కూడా సో వీ షుడ్ బి ఇన్ కంట్రోల్ అనమాట అండి, రైట్. సో కంట్రోల్లో ఖచ్చితంగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రైట్. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్నెస్ అనమాట అండి, కైండ్ ఆఫ్ డోజీ ఫార్మేషన్ వచ్చింది. ఒకవేళ ఏదైనా రేపు ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే కనుక మళ్ళీ స్వింగ్ ఇక్కడ నుంచి కొంచెం రివర్స్ అవుద్దని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట అండి. సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ దెన్. సో అండ్ మన ఎంఏసిడి మెకాడ్ ఇవన్నీ చూస్తే కనుక కొంచెం బుల్లిష్గానే ఉంది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం స్ట్రెంత్ ఉందని క్లియర్గా మనం అనిపిస్తుంది కదా. సో జీరో లైన్ దగ్గరే ఇంకా ఉందన్నమాట అండి సో నిఫ్టీ. బట్ వేరేస్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం క్లైమ్ చేయడం జరిగింది, రైట్. సో ఇలా కంపేర్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్గా నిఫ్టీతో పోలిస్తే కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది అనమాట అండి, రైట్. సో యూరోప్ అయితే దూసుకుపోతుంది యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక, విచ్ ఈస్ గుడ్ సైన్స్. యూరోప్ 2% ఇండెక్స్ ఆల్మోస్ట్ 2% పెరగడం జరిగింది అట్ ఎ వెరీ వెరీ క్రిటికల్ సపోర్ట్ లెవెల్స్ అనమాట అండి. డాక్స్ ఏదైతే ఉందో జర్మనీ మీరు చూడొచ్చు, మన 12,500 లెవెల్ ఇండెక్స్ ఏదైతే ఉందో సో అది ప్రీవియస్గా అక్కడ నుంచి బౌన్స్ అవ్వడం జరిగింది. వన్స్ అగైన్ ఇట్ రెస్పెక్టెడ్ అదే లెవెల్స్ దగ్గర బ్రేక్ అవుతుంది అనమాట, మేజర్ సపోర్ట్ అనమాట అండి. ఒకవేళ ఇది బ్రీచ్ అయితే మాత్రం చాలా డౌన్ సైడ్ అనేది మనం చూడాల్సి ఉంటుంది, రైట్. అండ్ చైనాలో ఇష్యూస్ ఉన్నాయని చెప్పాను కదండి. సో హ్యాంగ్సెంగ్ ఇవన్నీ కూడా చైనా ఇండిసెస్ అవన్నీ మాత్రం ఇంకా చాలా వీక్నెస్ అయితే ఉంది. సో మళ్ళీ అనదర్ రౌండ్ ఆఫ్ ఫాల్ అనేది ఇక్కడ మనం విట్నెస్ చేస్తున్నాం కదా. సో ఖచ్చితంగా ఇట్ మే టెస్ట్ న్యూ లోస్, ఇట్ మే మేక్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి, రైట్. మిగతా చూస్తే కనుక డవ్, ఎస్ఎన్పి ఇవన్నీ చూస్తే కనుక సో దే ఆర్ ఫ్లాట్. ఓకే, సో నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి. యాక్చువల్గా ఇంట్రాడేలో మంచి రికవరీ వచ్చింది నిన్న, చాలా ఫాల్ నుంచి ఒక మంచి బౌన్స్ అనేది. సో డవ్ జోన్స్ ఇవన్నీ కూడా సేమ్ సిమిలర్, యూరోప్ ఇవన్నీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్, సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది అనమాట అండి. సో డెవలప్డ్ ఎకానమీస్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. సో అయితే కమింగ్ టు ఇండియా మీరు చూస్తే కనుక ఇండియా విక్స్ ఈరోజు 4% పడింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అయితే యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక మార్కెట్లో ఒక ఫియర్, ప్యానిక్ అయితే లేదు ఖచ్చితంగా. సో ఎందుకంటే ఇండియా విక్స్ని మనం ఫియర్ ఇండెక్స్ అని చెప్తాం కదండి. సో ఫియర్ అనేది మార్కెట్లో లేదనమాట అండి ఖచ్చితంగా, రైట్. సో ఈవెన్ మార్కెట్ మూడ్ ఇండెక్స్ మనం చూస్తాం కదా, మార్కెట్లో గ్రీడ్ ఉంది. ఓకే, సో వీఆర్ ఇన్ గ్రీడ్ ఫేజ్ అనమాట. ఒకవేళ ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి వెళ్తే మాత్రం సో దెన్ మార్కెట్లో మళ్ళీ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో ప్రీవియస్గా మనం చూసాం కదా, ఎక్స్ట్రీమ్ ఫియర్కి వెళ్ళినప్పుడు మార్కెట్ బాటమ్ అవ్వచ్చు సమ్వేర్ కొంచెం అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి యాక్చువల్గా కొంచెం ఫియర్ ఎక్స్ట్రీమ్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ కొంచెం రావడం జరిగింది కదా మార్కెట్లో. బట్ అగైన్ మళ్ళీ ఇమీడియట్గా సో ఇది సెంటిమెంట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ యాజ్ పర్ దేర్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ డీటెయిల్స్ ప్రకారం చూస్తే కనుక సో గ్రీడ్ జోన్లో ఉండడం జరిగింది. అంటే మార్కెట్లో అది విక్స్ పరంగా కూడా అదే కనిపిస్తుంది అనమాట. ఫియర్ అయితే లేదు యాజ్ ఆఫ్ నౌ, రైట్. అంటే బాగా పడిపోద్ది, అగ్రెసివ్గా సెల్లింగ్ అంటే బాగా డౌన్ అయిపోద్ది మార్కెట్ అనే ఫియర్ అయితే మార్కెట్లో యాజ్ ఆఫ్ నౌ కనిపించట్లేదు. బట్ ఇది ఇట్ కెన్ డెవలప్ ఎనీ టైమ్, రైట్. జస్ట్ లైక్ దట్ ఒకేసారి షూటప్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు ముందు మనం ఒకసారి సెక్టర్స్ చూసేద్దామండి. తర్వాత 2 స్టాక్ ఐడియాస్ ఉన్నాయి, అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. ముందుగా మీరు చూస్తే కనుక మన సెక్టర్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. సో ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో చూసిన తర్వాత మనం మిగతా స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట అండి. సో నిఫ్టీ చూస్తే కనుక అరౌండ్ 0.7% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు అండర్ పెర్ఫామ్ చేసింది మెటల్ అండ్ పిఎస్వి ప్యాక్ అండ్ ఐటీ. సో జస్ట్ మైనర్ కట్స్ అనమాట అండి, మేజర్గా పడుకోలేదు, జస్ట్ స్లైట్గా తగ్గడం జరిగింది, రైట్. సో ఆటో అండ్ కన్జంప్షన్ సో వండర్ఫుల్గా, సో ఆటో కన్జంప్షన్ వండర్ఫుల్గా పెరగడం జరిగింది. సో మంచి బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కాదండి, నేను చాలా లాంగ్ బ్యాక్ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను చెప్పానండి,
ఆటోస్ అండ్ ఎఫ్ఎంసీజీ ఈ 2 ఇండిసెస్ ఈ 2 సెక్టర్స్‌లో మొమెంటం బాగుంది. ఈ 2 సెక్టర్స్‌లో మంచి మొమెంటం వస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా! మీరు చూడొచ్చనమాట అండి. సో, ఆటో మల్టీ ఇయర్ బ్రేక్‌ఔట్ దగ్గర ఉందనమాట అండి. సో, ఆటో ఇండెక్స్ మీరు చూస్తే సో, 2017 అంటే 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ ఇప్పుడు టెస్ట్ చేసి కొంచెం పాజిటివ్‌గా వెళ్తున్నట్టుగా, క్లోజ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా! ఇది సస్టైన్ అవుతే గనక చాలా వరకు ర్యాలీ అనేది రావచ్చనమాట. అయితే ఆటోస్‌లో ఏంటి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అంటే మేబీ స్క్రాప్ పాలసీ అవ్వచ్చు, లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ న్యూ ఆహ్, సో చేంజెస్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, రైట్? అండ్ పీపుల్ అంతా కూడా ఇప్పుడు స్పెండింగ్ కొంచెం పెరిగింది. రకరకాల కాంపాక్ట్ ఎస్యూవీలు, సో లగ్జరీ లైఫ్ స్టైల్ కొంచెం పీపుల్ దే ఆర్ ఎంజాయింగ్ రైట్? సో దే వాంట్ ఎంజాయ్, రైట్? సో ఈ విధంగా ఏంటంటే సో కన్జ్యూమర్ బిహేవియర్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి కదా! సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనమాట అండి ఖచ్చితంగా. సో ద మోడల్స్ రకరకాల మోడల్స్ మనం చూస్తున్నాం కదా! వెహికల్స్ మీరు చూస్తే గనక సో రకరకాల మోడల్స్ అనేవి కొత్త కొత్త మోడల్స్ అనేవి వస్తున్నాయి. సో అందువల్ల మీరు క్లియర్‌గా చూడొచ్చనమాట అండి. సో ఇండెక్స్ చూస్తే గనక చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది, రైట్? సో ఆటో ఒకటి అండ్ ఎఫ్ఎంసీజీ నేను చెప్పడం జరిగింది కదా! సో ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో లైక్ హిందుస్థాన్ యూనిలివర్ సో నేను ఎక్స్‌పెక్ట్ చేసిన టార్గెట్‌కి వెళ్ళిపోతుందనమాట అండి. ఇట్ ఈస్ ఫ్లయింగ్ క్లోజ్ టు ద టార్గెట్ 2700 దాకా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాననమాట. సో అట్ ప్రెజెంట్ 2600 రేంజ్‌లో ఉంది దగ్గర దగ్గర. సో 2000 ఇంకా ₹100 ఈజీగా ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అనమాట అండి. సో బై లుకింగ్ ఎట్ ద వాల్యూమ్స్ అండ్ ప్రైస్ యాక్షన్ బట్టి. అండ్ బ్రిటానియా సో ఇది కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను అనమాట ప్రీవియస్‌గా. సో బ్రిటానియా కూడా చూడొచ్చు. సో మీరు అందువల్ల ఏంటంటే ఎఫ్ఎంసీజీ అండ్ ఆటోస్ ఈ 2 కూడా మనకి చాలా వండర్‌ఫుల్‌గా మనకి క్లియర్ కట్‌గా ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే గనక సో ఖచ్చితంగా కనిపిస్తుందనమాట అండి. సో వండర్‌ఫుల్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి, రైట్? ఓకే. అండ్ అనదర్ ఈరోజు 2 స్టాక్స్ షేర్ చేయబోతున్నాను కదా! సో అందులో ఫస్ట్ స్టాక్ అనమాట అండి. సో ఆటోకి సంబంధించిందే లోమాక్స్ ఆటో టెక్నాలజీ అనమాట అండి. సో ఈరోజు ఫస్ట్ షేరు నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో అయితే ఇందులో మీరు చూడొచ్చు అనమాట అండి. సో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే కనుక యాక్చువల్‌గా కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అని కూడా చెప్పొచ్చు. మీరు చూస్తే కనుక సో ఒక అప్ టర్న్ తర్వాత కన్సాలిడేషన్ సో బ్రేక్‌ఔట్ రావడం జరిగింది 180 లెవెల్స్‌లో. ఓకే. సో అండ్ నౌ ఇప్పుడు చూస్తే కనుక 200 ప్లస్ లెవెల్స్ 210 ఆ లెవెల్స్‌లో ఒక రౌండింగ్ బాటమ్ అనేది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఫార్మ్ అయింది. అండ్ లుక్ అట్ ద వాల్యూమ్స్ ఫ్రెండ్స్. సో ఈ వాల్యూమ్స్ బట్టి మీకు ఏమవుతుందంటే సంబడీ ఈస్ అగ్రెసివ్‌లీ అక్యుములేటింగ్, రైట్? అంటే సమ్ బిగ్ ప్లేయర్స్ దే ఆర్ యాడింగ్ పొజిషన్స్ హియర్ అని చెప్పి మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలన్నమాట అండి. సో ప్రైస్‌ని హయ్యర్ లెవెల్స్‌కి తీసుకువెళ్తున్నారు. సో అంటే సమ్ న్యూస్ ఆర్ సంథింగ్ కమింగ్ ఆర్ సమ్ గుడ్ రిజల్ట్ ఈస్ గోయింగ్ టు కమ్. అదేంటనేది మనకు తెలీదు. బట్ కానీ ప్రైస్ యాక్షన్ మీరు చూడొచ్చనమాట క్లియర్‌గా. వెనెవర్ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కదా! సో పెరిగినప్పుడు వాల్యూమ్స్ వండర్‌ఫుల్‌గా వస్తున్నాయి. ప్రైస్ పెరిగినప్పుడు వాల్యూమ్స్ వస్తున్నాయి బాగా. ఓకే. సో అంటే యాజ్ అండ్ వెన్ మీరు ఇలాంటి చాలా ప్రైస్ యాక్షన్ చార్ట్ రీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఇక్కడ ఏం జరిగింది ఫ్రెండ్స్, ప్రైస్ పెరుగుతా ఉంది. ప్రైస్ పెరుగుతున్నంత సేపు వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. అంటే చక్కగా ఎవరో యాడ్ చేస్తున్నారన్నమాట అండి. బట్ మీరు చూడండి ప్రైస్ పడిపోయింది. ఏం జరిగిందండి ఇక్కడ? నో వాల్యూమ్స్. ప్రైస్ పడిపోయింది బట్ దేర్ ఈస్ నో వాల్యూమ్, రైట్? బట్ యాజ్ అండ్ వెన్ ప్రైస్ స్టార్టెడ్ పికింగ్ అప్, ప్రైస్ కొంచెం పికప్ అవుతుందంటే వాల్యూమ్స్ ఆటోమేటిక్గా మీరు చూడొచ్చు అనమాట. వాల్యూమ్స్ పికప్ అవ్వడం మొదలైనవి, రైట్? అంటే ఏమైంది మీకు క్లియర్‌గా అర్థం చేసుకుంటే కనుక సో చార్ట్ కరెక్ట్‌గా రీడ్ చేయగలిగితే మనం సో ఎవరైతే చిన్న చిన్న ఫాల్ ఎవరైతే ఉంటారో చిన్న చిన్న ప్లేయర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోయారు. ఏదైతే ఫాల్ వచ్చిందో సో ఇది కొంచెం లాంగర్ టర్మ్ టైమ్ ఫ్రేమ్ అనమాట అండి. సో ఎగ్జిట్ అయిపోయారు అనమాట. బట్ ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జిట్ అయినట్టుగా అనిపించలేదు. సో ఎందుకంటే వాళ్ళు ఈ లెవెల్స్‌లో యాడ్ చేయడం జరిగింది కదా అగ్రెసివ్‌గా. 100 ఆ లెవెల్స్‌లో చాలా మట్టుకు అక్యుములేట్ చేశారన్నమాట. అండ్ అగైన్ దే ఆర్ యాడింగ్. సో మళ్ళీ ఈ లెవెల్స్‌లో వాళ్ళు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని క్లియర్‌గా మనకు అర్థమవుతుందన్నమాట అండి. సో ప్రైస్ యాక్షన్ బట్టి, చార్ట్‌ని బట్టి సో మీరు క్లియర్ కట్‌గా చూడొచ్చనమాట అండి. సో ఈ విధంగా చార్ట్ రీడ్ చేయగలిగితే మనకు అర్థమవుతుందన్నమాట. సో లుక్ ఎట్ ద వాల్యూమ్ బార్స్ అండ్ లుక్ ఎట్ ద బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ కూడా వచ్చింది కాబట్టి ఓకే. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది స్టాక్ 230 దగ్గర ఉందన్నమాట అండి. సో 300 దాకా వెళ్ళొచ్చేమని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. సో యాజ్ పర్ రేంజ్ క్యాలిక్యులేషన్ మీరు చూస్తే కనుక ఫస్ట్ మనకి మినిమం 300 దాకా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ డిస్క్లైమర్ ఐఎమ్ హోల్డింగ్ అండ్ మై క్లయింట్స్ ఆల్సో హోల్డింగ్ పొజిషన్స్ ఇన్ ది స్టాక్ అనమాట అండి, రైట్? సో ఇది ఫస్ట్ స్టాక్ అనమాట అండి. నెక్స్ట్ వచ్చి బీఈఎల్ ఫ్రెండ్స్. సో బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ చూస్తే కనుక సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో నిన్న టాటా ఎలక్సీ చెప్పాను కదా ఈరోజు. ఓకే. టాటా ఎలక్సీ కూడా యాక్చువల్గా ప్రైస్ యాక్షన్ బాగానే ఉంది. ఈరోజు కూడా బాగానే పెరిగింది కొంచెం. ఓకే. సో మీరు చూస్తే కనుక సేమ్ అనమాట అండి. సో భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట అండి. ఇది హయ్యర్ లోస్ తోటి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఏదైతే ట్రెండ్ లైన్ నేను డ్రా చేశానో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. అది చాలా బాగా రెస్పెక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ హోల్డింగ్ గుడ్ అబౌవ్ దిస్ ట్రెండ్ లైన్. సపోర్ట్ తీసుకుంటుంది, బౌన్స్ అవుతుంది. సపోర్ట్ తీసుకుంటుంది, ఇట్ ఈస్ గెటింగ్ బౌన్స్, రైట్? సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు అనమాట అండి. స్టాక్ ఫర్ ఇయర్స్ చాలా సంవత్సరాల పాటు ఒక రేంజ్లో కన్సాలిడేట్ అయింది 20-60 మధ్యలో, రైట్? సో తర్వాత ఒక బ్రేక్అవుట్ వచ్చింది బట్ అగైన్ ఇట్ టంబుల్డ్ అనమాట అండి. సో ఏదైతే
2018 మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఫాల్ ఉందో అందులో పడిపోవడం జరిగిందనమాట ఆ టైంలో. ఓకే, 70, 107, 90 మధ్యలో మళ్ళీ ఒక ప్రైస్ కన్సాలిడేషన్, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ జోన్కి ఇట్ ఎంటర్డ్ అనమాట అండి, రైట్. సో అంటే లైక్ డార్వాక్స్ బాస్ అనుకోండి, అదర్వైజ్ జోన్స్ అనుకోండి, ఒక్కొక్క జోన్లో కన్సాలిడేషన్ అవుతుంది, బ్రేక్అవుట్ అవుతుంది. అంటే ప్రైస్ యాక్షన్ మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి, స్టాక్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది, అప్ ట్రెండ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో వీక్లీ మంత్లీ మనం చూడడం జరిగింది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో అయితే ఎందుకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందంటే, సో డైలీ టైం ఫ్రేమ్లో ఇట్ గేవ్ ఏ గుడ్ బ్రేక్అవుట్, సిమెట్రికల్ ట్రయాంగిల్ అంటాం కదా ఫ్రెండ్స్. సో సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అండి, రైట్. సో నేను జస్ట్ ఐఎమ్ స్టార్టెడ్ యాడింగ్. సో ఒకవేళ బ్రేక్అవుట్ ఇంకా కన్ఫర్మ్ అవుతూ ఉంటే, ఇంకా అగ్రెసివ్ కొంచెం పైకి వెళ్తూ ఉంటే ఐ విల్ బి యాడింగ్ మై పొజిషన్స్ అనమాట. ఓకే, సో అంటే మనం అనుకున్నది కరెక్ట్ అని చెప్పి మార్కెట్ చెప్పాలి, లెట్ ద మార్కెట్ టెల్, సో దెన్ స్లోలీ వీ కెన్ యాడ్ అనమాట అండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. అయితే రేంజ్ మీరు చూడొచ్చు 211 నుంచి, అంటే అంటే ఒక 50-60 రూపీస్ ఇక్కడ నుంచి ప్రైస్ పెరగ, అంటే 300 దాకా. సో ఇందులో కూడా ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. సో రెండు కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ లోమాక్స్ కానివ్వండి, సో బిఎల్ రెండు ఇంచుమించు 300 టార్గెట్ దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మాట అండి. సో లైక్ చేయండి. సో అదేవిధంగా ఇంకా ఎవరైనా ఆంధ్రా బుల్స్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.